అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మరియు ప్రముఖ సీనియర్ న్యాయవాది చెల్లెం ఆనంద్ ప్రకాష్ ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పటికి కూడా చాలామంది రెండు క్యాస్టులు మాల మాదిగల్లో కూడా వర్గీకరణ అంటే చాలామందికి తెలియదు. కొంచెం దీని గురించి వివరించు. అసలు వర్గీకరణ జరిగితే మాదిగలు మంచిదా, జరగకపోతే మాలలకు మంచిదన్న దాని మీద చాలామందికి అవగాహన లేదు ఈ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీలకి 341, ఎస్టీలకి 342 ఆర్టికల్ ప్రకారంగా 15% రిజర్వేషన్స్ ఇమ్మని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. ఆనాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతూ ఉన్నాను, వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైన అంశం. దీని మీద రాజకీయ పార్టీలు కన్నేసిని ఒక వర్గాన్ని లాక్కుని లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఈ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను మనవి చేస్తున్నాను ప్రజలందరికీ కూడా. వర్గీకరణ జరిగితే మాదిగలకి న్యాయం జరుగుద్ది అంటే నేను ఒక అడ్వకేట్గా లేదా చదువుకున్న వ్యక్తిగా నేను ఒప్పుకోను. ఈ రిజర్వేషన్స్ ఉన్నది మాలైనా మాదిగైనా చదువుకుని పోటీ పరీక్షలు నెగ్గితే మాత్రమే ఉద్యోగం వస్తూ ఉన్నాయి. మాదిగని ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇచ్చేవారు వర్గీకరణ జరిగేస్తే. వర్గీకరణ జరిగినప్పటికీ కూడా చదువుకున్న మాదిగలకి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మాదిగలకి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, మాలలకి చాలామందికి ఉద్యోగాలు రాలా. దానికి ఏకైక కారణం పోటీ పరీక్షల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. నేను అడుగుతున్నాను మందకృష్ణ మాదిగని కానీ లేకుంటే మాల నాయకులను కానీ, ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు ఇప్పుడు 75 ఏళ్ళు అవుతూ ఉంది. ఆనాడు 15% మాత్రమే ఆనాటి జనాభా ప్రకారంగా రిజర్వేషన్స్ ఇచ్చింది రాజ్యాంగం. ఈవేళ 2024లో ఉన్నాం మనం. మరి అప్పటి జనాభా ఎంత, ఇప్పటి జనాభా ఎంత? పెరిగిన జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలనేటువంటి ఉద్యమం రావాలి. అది మానేసి అసలు 15% అమలు జరగట్లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ వచ్చినటువంటి శాతాన్ని మరి పంచుకుంటామంటే అర్థం లేనటువంటి ఆ యొక్క ఉద్యమంగా నేను భావిస్తూ ఉన్నాను. మీకు చేతనైతే, మీకు దమ్మైతే, మీకు ధైర్యం ఉంటే జనాభా ప్రకారంగా రిజర్వేషన్లో పెంచండి అని ఉద్యమాలు చేయండి. మందకృష్ణ మాదిగ కానీ మిగతా నాయకులు కానీ. ఆ జాతికి ఉపయోగపడుతుంది. జాతికి ఉపయోగం లేనటువంటి ఉద్యమాలు చేసి జాతిని రెచ్చగొట్టి ఇవాళ లబ్ధి పొందాలంటే ఇద్దరే లబ్ధి పొందుతూ ఉన్నారు. ఒకటి మందకృష్ణ మాదిగ, 2 ఆ ప్రభుత్వాలు. అంటే దాదాపు ఎన్నో ఏళ్ళుగా మేము వెనకబడిపోతున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో కూడా తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ వర్గీకరణ అనేది సాధ్యమైతే మేము కూడా మాలల కంటే కాస్త ముందుంటామని మందకృష్ణ మాదిగ 10 సార్లు చెప్తున్నారు. ఇదే చెప్పాను ముందే నేను. తప్పు. చదువుకుంటే మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఇవాళ మందకృష్ణ మాదిగ చేసే ఉద్యమంలో వర్గీకరించమని డిమాండ్ ఏదైతే ఉందో దాని ముసుగులో ఈవేళ క్రిమిలేయర్ తీసుకొస్తామంటుంది ప్రభుత్వం. క్రిమిలేయర్ తీసుకొస్తే నష్టపోయేది మాలలో మాదిగలు, ఎస్టీలు కూడా. ఎందుకనంటే ఒకసారి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాల నుంచి వాళ్ళని తొలగిస్తారు. ఇది భయంకరమైన కుట్ర. అంటే దాదాపు భవిష్యత్తులో ఉద్యోగాలు ఈ రిజర్వేషన్స్ ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది గమనించమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాల చేతుల్లో పెట్టేసిన వర్గీకరణ అనేది రాష్ట్రాలు ఇష్టమని. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందంటారా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది నేను రాజకీయ కుట్ర కోణంగా చూస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదా రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి కూడా వర్గీకరించకూడదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టే ఇవాళ 7 జడ్జిలు ఏదైతే బెంచ్ ఉందో అందులో 6 జడ్జిలు వర్గీకరించవచ్చు అనేటటువంటి సూచన ఇచ్చింది. ఇది పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో 341 ఆర్టికల్ని సవరించాలి. అంటే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 1/3 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే పార్లమెంట్లో సవరించవచ్చు. ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరో కూడా ఈ వర్గీకరణకి సుముఖంగా లేరనేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ఉదాహరణకి మాదిగ సామాజిక వర్గం చేసిన నేతలే వర్గీకరణ వద్దు అనేటటువంటి మాట చెప్తున్నారంటే ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే ఈ జడ్జిమెంట్ అని చెప్పేసి మనవి చేస్తూ ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పాలంటే ఆనాడు జనాభా 8 కోట్లు 10 కోట్లు ఉన్నారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు. ఇవాళ దాదాపు
100కి 25% మంది ఉన్నారు. వాళ్ళకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి చేయమని చెప్పాలి. అది వదిలేసి వర్గీకరించుకోవచ్చు అనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చట్టానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు అది మంచి సూచన ఇచ్చిందని అనుకోవట్లేదు. ఏదేమైనా సరే రివ్యూకి వెళ్తున్నారు. ఆ రివ్యూకి వెళ్ళినప్పుడు దాదాపు 12 మందో 15 మందిలో జడ్జిలు ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారో చూడాలి. ఏదేమైనా సరే ప్రభుత్వానికి సూచన ఇచ్చింది, ఇది మరొకటి కాదు. అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు చట్టబద్ధత తీసుకురావాలి. చట్టబద్ధత తీసుకొచ్చేటటువంటి ఆ యొక్క మార్గం పార్లమెంట్లో లేదనేటువంటి విషయం ప్రజలకు తెలియాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంటే రాజకీయ ఆటలో భాగంగానే ఈ వర్గీకరణ అంశం అనేది 100% ఇదే చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాదిగల పట్ల ప్రభుత్వాలకి మాదిగ కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ పెంచేటటువంటి ఆ యొక్క నిర్ణయాలు చేయాలి. అది వదిలేసి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ వర్గీకరిస్తామనేటువంటి ముసుగేసుకుని ఒక అతను పెట్టుకుని నాటకాలు ఆడిస్తున్నారు. ఈ నాటకాలు ఎంతో కాలం సాగవని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా వర్గీకరణ అనేది సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా? సాధ్యం అవుతుంది అవదంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఈ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఉంటారు, వాళ్ళల్లో చర్చ జరిగి అప్పుడు చూడాలి మనం. అంతేగాని ఏదో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కోరుకున్నారని చెప్పేసి అని చేస్తే మాత్రం ఇది భారత స్థాయిలో జరిగే పని కాదు. ఉదాహరణ ఒకటే చెప్తాను నేను. పిల్లి దెబ్బలాడుకుంటే రొట్టెముక్క కోసం కోతెత్తుకుపోయిందట. ఇప్పుడు ఈవేళ వర్గీకరణ ఉద్యమం అలా జరుగుతుంది. వర్గీకరణ ముసుగులో క్రిమిలేయర్ తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకని ఇది ఒకసారి ఆలోచించాలి. దళితులు ఉన్న మేధావర్గం అందరూ ఆలోచన చేయాలి. ఈ రాజకీయ కుట్రల్లో భాగం కాకూడదని నా యొక్క భావన. ఎవరైనా సరే మాలైనా మాదిగైనా రెల్లైనా మరొకరైనా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే విద్యార్థులు చదువుకుని పోటీ పరీక్షలకు వెళ్ళి నెగ్గితే తప్ప ఉద్యోగం రాదు. మాదిగ కులానికి చెందిన వాళ్ళమని చెప్పేసి అని ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వరు. ఇది కరెక్ట్ కాదు. చదువుకొని పైకి రావాలి, ఉద్యోగం రావాలంటే ఇప్పటికే మాదిగలు ఈ రాష్ట్రంలో చాలామంది ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు. అలాగే మాలలు కూడా స్థిరపడ్డారు. మాలల్లో చదువుకోకపోతే వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. అలాగే మాదికల్లో చదువుకోకపోతే వాళ్ళకు కూడా ఉద్యోగం రాదు. ఈ తక్కువ దానికి కేవలం దళితులకి 15% అని పేరు పెట్టారు. దురదృష్టం 15% అమలు జరగట్లేదు. అందుకే రాష్ట్రంలో కొన్ని వేల బ్యాక్లాగ్లు ఉండిపోయి. కానీ ఈబీసీ అనేటటువంటి ఆ రిజర్వేషన్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ ఖాళీగా లేదు. అంటే అగ్రవర్ణాల్లో పేదలకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీగా లేదు. మరి ఈ దేశంలో అస్పృశ్యతకి, ఈ దేశంలో కుల రక్కసికి బలైనటువంటి జాతి ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వేలాది బ్యాక్లాగ్ పోస్టులు ఉండిపోయి ఈ వేలాది బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేయమని, పెరిగిన జనాభాకు అనుగుణంగా మరి రిజర్వేషన్లు పెంచమని ఈ దళిత నాయకులు అందరూ కూడా ఉద్యమం చేస్తే బాగుంటుంది తప్ప ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదో అరాకొర ఉద్యోగాల కోసం కొట్టుకుని తన్నుకుంటే మాత్రం జాతి క్షమించదు. ఈ జాతి వచ్చే తరాలు నష్టపోతాయని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్లో చర్చ అనేది జరగాలి. పూర్తిగా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యపడదు. అది పూర్తిగా పార్లమెంట్లో అనేది పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఇప్పటికీ ఎస్సీల్లో మాదిగలు కలిసే ఉన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మందకృష్ణ మాదిగ ఆడే ఆట మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈ వర్గీకరణలో మాదిగలకు సంబంధించి ఒక మందకృష్ణ మాదిగ మాత్రమే లాభపడుతున్నాడని కూడా ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.